బిగ్ బాస్ ముందు చేసినప్పటికి కూడా, ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మీకొచ్చిన ఫేమ్ వేరు. డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఒక ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపించింది. సో, మీ క్యారెక్టర్ గురించి అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాతో? యాహ్! అంత ఏజ్ అయితే గాదు. ఫస్ట్‌లీ అండ్ యాహ్! 'బిగ్ బాస్' ముందు షూట్ చేసిందే ఇది. లక్కీలీ ఇట్స్ గివింగ్ ఎ గుడ్ రీచ్. 'బిగ్ బాస్' తర్వాత మంచిగొస్తుంది రీచ్. సో, యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద కీ రోల్స్ అని నాకు అర్థమైంది స్క్రిప్ట్ విన్న తర్వాత. అండ్ బేసిక్‌గా నేను స్టోరీస్‌కి లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ విమెన్ ఇష్యూస్‌కి తొందరగా కనెక్ట్ అవుతాను గాబట్టి స్క్రిప్ట్ కనెక్ట్ అయినాను. అండ్ ద సెకండ్ థింగ్, నాకు నా రోల్ ఏంటి అనేసి చూసాను. సో, వన్ ఆఫ్ ద కీ రోల్స్. సో, ఈవెన్ దో నేను ఐ డోంట్ ప్రిఫర్ లైక్ గ్లామరస్ రోల్స్ అండ్ ఆల్. సో, ఐ డూ ప్రిఫర్ నా చుట్టూ కథ తిరగాలి. డెఫినిట్‌గా నాకు సబ్జెక్ట్ ఉండాలి అని చూసుకుంటా నేను. దట్స్ హౌ ఐ పిక్ దిస్ రోల్. ఆఫ్‌కోర్స్ ఎడిటింగ్‌లో నాకు ఎడిటర్ గురించి అందుకే మాట్లాడలేను. జస్ట్ కిడింగ్ యాహ్! ఎడిటింగ్‌లో బాగా కట్ చేసినట్టున్నారు నన్ను. కానీ దట్స్ ఫైన్. యాహ్! సో, వన్ ఆఫ్ ద కీ రోల్స్ లైక్ కథకి పునాది పోసేది నేనే, ఎండ్ చేసేది నేనే అన్నట్టు. సో, వై నాట్? అండ్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ నాకు చాలా ఇష్టం. సో, యూ కెన్ సీ, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నాకు ముందు సినిమాల్లో కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ లేకపోయినా, కొంచెం స్పేస్ ఉన్నా పీపుల్ ఆర్ రిమెంబరింగ్ మీ. గుర్తుపెట్టేసుకుంటున్నారు. కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చేసినా సరే కనెక్ట్ అవుతున్నా నేను. సో, దట్స్ కైండ్ ఆఫ్ న్యూయాన్సెస్ దోస్ ఆర్ కనెక్టింగ్ ఆడియన్స్‌కైనా సరే, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్‌కి అయినా సరే నేను అదే గుర్తుపెట్టుకుంటున్నాను నన్ను తొందరగా. సో, దట్ పర్ఫార్మెన్స్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. సో, ఫస్ట్ మూవీ విన్నప్పుడు చెప్పినా గదా! మన డైరెక్టర్ గారి గురించి అయితే మస్తు డౌట్లుండే. అండ్ సినిమా అంతా పక్కన పెడితే, అన్నీ పక్కన పెడితే చెప్పారు. లాస్ట్ ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. సోనియా గారు ఇన్‌స్టాగ్రామ్ చూసి నన్నే కిల్లరా అనుకున్న ఒపీనియన్ కూడా యాహ్! చెప్పారు అని. సో, అండ్ ఆల్సో ఐ వర్క్డ్ విత్ ఆర్‌జీవి గారు. సో, యూ నో లైక్ ఎక్స్‌పీరియన్సెస్ యెస్. ఎట్లుంటాయి. ఆర్‌జీవి గారి సినిమాలు చూసే ఉన్నాను నేను. సో, ఈయనేంది ఇంకా సైకోటిక్‌గా చెప్తాడేంది అని అనుకున్నా నేను సినిమా ఫస్ట్ చెప్పినప్పుడు స్క్రిప్ట్. అండ్ చూడడానికి కూడా అట్లే ఉన్నాడు. అంటే దట్స్ వెన్ ఐ ఆస్క్డ్ ఆర్‌జీవి యూ. గారి కంటే ఒక స్టెప్ ఎక్కువున్నారా? లేదంటే తక్కువున్నారా? అంటే ఆ జోనర్‌లో. ఇప్పుడు ట్రెండింగ్ వెర్షన్ అనా? న్యూ వెర్షన్ ఆఫ్ ఆర్‌జీవి. యాహ్! ఆఫ్ కోర్స్. యెస్. సో, ఐ హావ్ టు సే, ఎందుకంటే ఫోర్క్‌లతోని ట్రై చేయలేదు కదా ఎప్పుడు. యాహ్! కొత్త ఎలిమెంట్ అండ్ చూపించారు. యాహ్! యూ కెన్ సీ లైక్ ట్రైలర్‌లో కూడా చూస్తే అసలు నాకే ఇలా నేను మొహం తిప్పేసుకుంటున్నా. అంత భయం పుట్టించేలాగా ఎడిటింగ్ కూడా దట్ వాస్ వెరీ గుడ్. అసలు ఆ ఫోర్క్‌లతోని, చెంచాలతోని చంపాలని ఎట్లొచ్చిందో ఆయనకి ఐడియా నాకర్థం కాలేదు. అండ్ సో, దట్స్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు అప్డేట్ ఫ్యూ అదర్ పిక్చర్స్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం మాకు చూసేటోళ్ళకి అని. హి స్టార్టెడ్ అప్డేటింగ్ దెన్. సో, ఐ లుక్ ఎట్ ద కంఫర్ట్ వైల్ వర్కింగ్. ఎందుకంటే సినిమా అంతా బయటికి రావడం ఇట్ టేక్స్ టైమ్. బట్ ఫస్ట్ మన డైలీ లైఫ్ అయితే ఈజీ ఉండాలి కదా! సో, ఇట్లాంటి సైకోలతో నేను పని చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నా. దెన్ వన్స్ ఐ వెంట్ ఇంటు ద షూట్ ఏరియా, చాలా సాఫ్ట్. దట్స్ వెన్ డైరెక్ట్‌గా నేను షూట్ ప్లేస్‌లోనే కలిసినాను సార్, డైరెక్టర్‌ని గాని, ప్రొడ్యూసర్ సార్‌ని గాని, అక్కడే నా వర్కింగ్ ఏరియాలోనే కలిసున్నాను. దట్స్ వెన్ ఐ థాట్ లైక్ ఐ కెన్ వర్క్. అండ్ ప్రభాకర్ గారు నాకు ఆపోజిట్‌లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంది. సో, దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు యెస్. వర్క్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్, ఎక్స్‌పీరియన్స్డ్ యాక్టర్స్. ఎప్పుడైనా మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఏమైతదంటే, మన ఎదురుగానే మన స్క్రీన్ స్పేస్ ఎవరితో షేర్ మై ఫస్ట్ మూవీ వాస్ కథానాయకుడు యాక్చువల్లీ. ఓకే. సో, విద్యా బాలన్ గారితోని, బాలకృష్ణ గారితోని స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నా. దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్. లెర్నింగ్ చాలా ఉంటది. సో, దట్స్ వేర్ ఐయామ్. ఫస్ట్ డేనే నాకు సూపర్‌గా ఎక్సైటెడ్ ఉండే. అండ్ దెన్ ఫస్ట్ షాట్‌లోనే ఓకే చెప్పేసరికి, ఏందిరా బాబు! అసలు నేను చేసిందా చేయలేదా అన్నట్టుండే. సో, ఐ వాస్ సెల్ఫ్ డౌట్ ఉంటది. బట్ అందరిని అడిగిన. ఏడీస్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఉదయ్ శివన్ అని ఉంటాడు ఏడీ, అండ్ ద అదర్ పీపుల్. ఏడీస్ వర్ ఆల్సో లైక్ సూపర్, సూపర్ మేడమ్ అంటారు. ఓకే, ఫైన్, నిజమా అని రియలైజ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. అండ్ యాహ్! ఎవరైనా గాని సోనియాతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు అని మేము కూడా చూసాము. సో, యాహ్! అలాగా ఈ సినిమాలో మీకు ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు? డెఫినెట్‌గా డైరెక్టర్ గారు అండ్ ఏడీ ఉదయ్ శివన్ అని చెప్పినాను గదా! సో, థాట్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్. అండ్ సంతోష్, యాక్టర్ సంతోష్ గారు. సో, ఆల్‌దో వి డిడ్ంట్ షేర్ స్క్రీన్ స్పేస్, బట్ నేను చెప్పిన కదా! 'మ్యాడ్' చూసినప్పుడు నేను అనుకున్నా ఈ అబ్బాయిని. ఈ అబ్బాయి ఎందుకు హీరోలాగా కాలేదు ఇంకా, ఎందుకు రాలేదా అని అనుకున్నా. ఈలోపే ఈ సినిమాలో చూసేసరికి బికాజ్ లైక్ నెక్స్ట్ డోర్ హీరోస్ ఆర్ లెస్ టుడే.
ఎయిదర్ సూపర్ హీరోస్ ఉంటున్నారు, లైక్ యునో హూ కమ్స్ ఫ్రమ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ నుంచి, ఆర్ ఉంటున్నారు. సో నెక్స్ట్ డోర్ హీరో, అప్కమింగ్ హీరో అంటే హీఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఈయన కొంచెం కనెక్ట్ అయినాడు. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ హిస్ యునో దట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్పింగ్ అండ్ టువర్డ్స్, అంటే సక్సెస్ అవుతుందా హిట్ అవుతుందా అనేది సెకండరీ, ఫస్ట్ నేను ఆపర్చునిటీ ఇస్తా అనే ఆ మెంటాలిటీతో వచ్చినారు కదా. సో హీ విల్ స్టే ఇన్ దిస్ గ్రౌండ్ ఫర్ మోర్ టైమ్ అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే సినిమా ఇస్ ఆల్సో బిజినెస్ నో. సో ఒక్కసారి పైసలు వస్తేనే నెక్స్ట్ టైం పెట్టబుద్ధి అవుతుంది ఎవరికైనా. కానీ ఈయనకి మాత్రం హెల్ప్ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి అనే ఆ ఇంటెన్షన్ ఉంది కదా, అది దట్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ అండ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది రేపటి నాడు. సో అండ్ యా, హోప్ఫుల్లీ ఐ వుడ్ లైక్ టు సీ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ సార్. అండ్ అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి కదా, ఎక్కువ సినిమాలు చేయాలి, నన్ను కూడా పెట్టుకోవాలి మీరు సినిమాలో. ఆల్ ద బెస్ట్.